మనం ఎగ్జామ్స్ రాసే వరకు ఒక గోల. రాయండి, 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 బాగా చదవండి, బాగా చదవండి. రాసి అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే వరకు ఒక గోల. రిజల్ట్స్ వచ్చాక ఒక గోల. పేరెంట్స్ ఎంతవరకు బాధ్యత వహించాలి? బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. పేరెంట్స్ బాధ్యత ఉంటుంది పిల్లల మీద. కానీ ఆ బాధ్యత శృతి మించి రాగాన పడి, వాళ్ళకి ర్యాంకులు రాకపోతే కంపారిజన్స్ వాళ్ళలో వాళ్ళకి కంపారిజన్స్ కాకుండా, పక్కన పిల్లలకొచ్చినప్పుడు నీకెందుకు రాదు అన్న కంపారిజన్స్ ఉన్న పేరెంట్స్‌ని ఈ రోజుల్లో మనం అబ్బో! చూస్తున్నాం. అసలు ఉన్న మొత్తం అంతా వాళ్ళే ఉన్నారంట. నేను ఏదో 1, 2% తప్పించి. ఎందుకు అంటే వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేయటం. వాడు రాసే విధానం వేరై ఉండొచ్చు. వాడు ఎగ్జామినేషన్‌కి వెళ్ళిన తర్వాత వాడు పేపర్ వేరుగా రాసుండొచ్చు. దిద్దేవాళ్ళు ఆ పేపర్‌ని చూడంగాల్నే వాడికి 4 మార్కులు 4కి 4 ఎయ్యాలి అనిపించుండొచ్చు. వీడి రాసే విధానం వేరై ఉండొచ్చు. మ్యాటర్ అదే అయ్యున్నా. వీడికి మార్కులు ఒక మార్క్ తక్కువై ఉండొచ్చు. దానివల్ల ర్యాంకులు తగ్గుండొచ్చు. ఈ కంపారిజన్ వల్ల పిల్లల్లో ఉన్నటువంటి ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దెబ్బతింటుంది. నాకు నీతో కంపేర్ లేదు. నేను నీ స్థాయి కాదు అని. మంచి స్టూడెంట్స్ గూడా ఒక రకంగా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ పేరెంట్స్ స్ట్రెస్ ఏదైతే ఉందో, ఆ ఒత్తిడి ఆ పిల్లల మీద బాగా పెట్టేసి, వాళ్ళని మానసికంగా చాలా అంటే చాలా బలి చేస్తున్నారు అనేది జగమెరిగిన వాస్తవం ఇది. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? మీరేం చెప్తారు? పేరెంట్స్‌కి ముఖ్యంగా మీరు చెప్పాల్సిన ఒక మంచి లెసన్ ఏమిటి అది చెప్పండి మేడం ఈ హ్మ్. వీడియో తరపున? ఇప్పుడు ఒకటుంటుంది. ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్. రైట్. అందరూ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతారు. హ్మ్. కానీ ఎట్లా ప్రెజెంట్ చేస్తున్నారన్నది ఇంపార్టెంట్ కదా! అవును. ఎగ్జామినేషన్ పేపర్‌లో ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు రాసే పాయింట్ టు పాయింట్ అడిగిన ఆన్సర్ టు ద క్వెషన్. హ్మ్. వాడు రాసే ఎగ్జామినేషన్ పేపర్‌లో ఒక క్వెషన్ అడిగితే హ్మ్. కరెక్ట్‌గా దానికి సంబంధించిన టాపికే పాయింట్స్ వైస్‌గా రాసుకుంటూ వెళ్ళటం. హ్మ్. ఎంత అందంగా రాస్తున్నారు. నో డౌట్ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు వాడు దాదాపు 13 సంవత్సరాలు ఇప్పుడు నర్సరీ నుంచి చూసుకుంటే హ్మ్. 13 సంవత్సరాలు హ్యాండ్ రైటింగ్ వెనకాల పడుతున్నారు టీచర్లు గాని, పేరెంట్స్ కానీ. హ్యాండ్ రైటింగ్. ఆ తర్వాత ఇప్పుడు అసలెవడు పట్టించుకోవట్లేదు. పంక్చుయేషన్ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇంపార్టెంట్ పాయింట్‌ని హైలైట్ చేస్తూ అండర్‌లైన్ చేయటం. ఇంకొకటి అస్సలు కామన్ సెన్స్ లేని విషయం స్కూల్ పిల్లలే కాదు. ఇప్పుడు మేము చాలామంది ఇంటర్‌వ్యూకి వచ్చిన వాళ్ళని కూడా చూస్తున్నాం పెద్దవాళ్ళని. అది హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత మార్జిన్ వదలటం అన్న జ్ఞానం కూడా లేకుండా రాస్తారు. అవును. అసలు మార్జిన్ దేనికి వదలాలి? అది ఒక నీట్‌నెస్ ఫస్ట్. హ్మ్. సెకండ్ థింగ్ ఒక ఆర్డర్‌లో రాయటం. హ్మ్. స్ట్రెయిట్‌గా రాయటం. హైలైటెడ్ పాయింట్స్‌ని. ఇప్పుడు మార్కర్ తోటి మార్క్ చేస్తున్నారు కదా! ఆఫీసులో. హ్మ్. అలాగే అండర్‌లైన్ చేసి ఆ పాయింట్‌ని అంటే నువ్వు దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్న దాన్ని నువ్వు గుర్తించావు. యెస్ అని నీకు తెలిసిన విషయం చెప్తున్నావు. రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా మార్కుల మీద ఎఫెక్ట్ అవుతాయి. నో డౌట్. ఓకే. పిల్లలందరూ ప్రిపేర్ అవుతారు. హ్మ్. హ్మ్. ఎగ్జామినేషన్ కోసమే ప్రిపేర్ అవుతారు. అక్కడ చాలామంది ఎంత ప్రిపేర్డో అంత ప్రెజెంటేషన్ ఉండదక్కడ. హ్మ్. అక్కడ ఏదో కొన్ని డిఫరెన్స్‌లు వచ్చేస్తాయి మార్కులు. కొంతమందికి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందికి జస్ట్ కొంచెం డిఫరెన్స్‌లో ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు కంపెనీలో టీమ్ లీడర్స్ అందరూ క్వాలిఫైడే అక్కడ. అవును. అందరూ మంచి ఎక్స్‌పీరియన్సే. అందరూ మంచి మంచి కాలేజీ నుంచి వెళ్లారనుకుందాం. హ్మ్. ఒక టీమ్‌లో ఒకడే లీడర్ ఎందుకవుతాడు? హి ఈస్ ఏబుల్ టు ప్రెజెంట్ ప్రాపర్లీ. హి ఈస్ ఏబుల్ టు గైడ్ ప్రాపర్లీ రిమైనింగ్ పీపుల్. రైట్. ఇవి 2 లేనప్పుడు మిగిలిన వాళ్ళు అవ్వట్లేదు అందువల్లే. హ్మ్. హ్మ్. మిగిలిన వాళ్ళు ఎందుకు టీమ్ లీడర్‌లు అవ్వట్లేదంటే ఈ రీజన్ వల్లే అవ్వలేదు వాళ్ళు. హ్మ్. హ్మ్. ఉండొచ్చు వీళ్ళు. ఇవాళ కాకపోతే రేపవుతారు. కానీ అవి లేకపోతే ఎప్పటికీ అవ్వరు కదా! అవును గదా! ఇప్పుడు చేసేవాడిని చూసైనా నేర్చుకోవాలి కదా! హ్మ్. ఈడు గొప్పేంటిలే అని వదిలేస్తే వీడు ఎప్పటికి అక్కడే ఉంటాడు. వాడు గొప్పగానే ఉంటాడు. డౌట్ లేదు. రైట్. ఇప్పుడు ఓకే. ఈ పేపర్ ఇంత బాగా ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు మనము మనం అంతకుముందు కూడా మనం 2, 3 సార్లు మాట్లాడుకున్నాం. ఏదో ఒకటి పేపర్ ఫుల్‌గా రాసేస్తే 'గబ్బర్ సింగ్' స్టోరీను అవును. ఆ తర్వాత లాస్ట్ టైమ్ మనం మాట్లాడాం మేడం. ఎగ్జామినేషన్ టైమ్‌లోనే ఆ! మాట్లాడాము. మొన్న ఎగ్జామినేషన్‌లో లాస్ట్ ఇయర్ 10థ్ క్లాస్ అవును. పేపర్‌లో ఎవరో ఒకళ్ళు రిటర్న్ చేతబడి చేశారు. చేస్తారు అని ఆ! రాసారు. మనం చేసాం. ఈ వీడియో చేసాం అసలు ఆల్రెడీ. అలాంటి వాళ్ళకి నాకు మార్క్ లేకపోతే నేను చేతబడి చేస్తాను. చేయిస్తానని హ్మ్. అన్నాడు. ఇప్పుడు ఈ ఈ పిల్లల్లో ఏంటి క్వాలిటీ పెరుగుతోంది? హ్మ్. మేబీ వాడు ప్రిపేర్డ్. వాడు చదువుకొని ఉంటాడు. ఆ టాపిక్ గురించి కొంచెమైనా ఇన్వాల్వ్ అయ్యుంటాడు. ఇప్పుడు చేతబడి చేయిస్తాను అన్న ధైర్యం ఉన్నవాడు ఇంకొక 2 మార్కుల కోసం ఎక్కువ చదవచ్చు కదా! నేననేది మార్కుల కోసం, ఉద్యోగం కోసం చదవకండి. నీ ఫ్యూచర్‌లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దాన్ని నువ్వు తట్టుకోగలిగిన శక్తి నీకిచ్చేది నీకున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రమే. క్వాలిఫికేషన్ కాదు. రైట్. ఇప్పుడు నువ్వు చదువుకున్న చదువులో ఒక క్వాలిటీ మనలో ఉందనుకోండి
అప్పుడు వాడు ఎక్కడైనా ఎలాగైనా ఇది కాకపోతే ఇంకొక పని చేయొచ్చు. రైట్. అవునా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మనకి 'త్రీ ఇడియట్స్' పేరెంట్స్ ప్రెషర్‌కి మెయిన్ ఎగ్జాంపుల్ 'త్రీ ఇడియట్స్' సినిమా ఉంది కదా! రైట్. అవును. అందులో జనాలు కామెడీనే తీసుకున్నారు గానీ, ఆ ముగ్గురు పాయింట్. స్టూడెంట్స్ ప్రెషర్‌ని ఎవరు అర్థం అవును. చేసుకోలేదు. అవును. అందులో వాడు ఒకటే బట్టి పడుతూనే ఉంటాడు. బట్టి పడుతూనే ఉంటాడు. రాసిచ్చింది చదవటమే వాడికి అలవాటు. ఇంత దరిద్రంగా ఏం రాసిచ్చినా చదివి పారేస్తాడు. ఫైనల్‌గా అబాస్ పాలవుతాడు. అభాసుపాలవుతాడు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఆ మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు మన సినిమాలో వల్గారిటీ గురించి మాట్లాడుకున్నాం గదా! కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అందుకే హిట్ అవ్వట్లేదు. ఎందుకంటే అదే నచ్చుతుంది జనాలకి ఇది నచ్చట్లేదు. హ్మ్. హ్మ్. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా మేబీ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కామెడీనే తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక టీచర్ గురించి చెప్పేటప్పుడు, ఒక టీచర్ ఎమోషన్ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడో ఒక 5, 6 ఏళ్ల తర్వాత పలానా సినిమాలో ఆ టీచర్ క్యారెక్టర్‌లో వేసిన ఎమోషన్ అప్పుడే చెప్పాడు ఆయన అంటూ, ఆ తర్వాత దాన్ని కోట్ చేస్తున్నారే తప్ప, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక టీచర్ యొక్క మానసిక పరిస్థితి అంటే, ఆ పిల్లవాడు చదువుకోకపోతే ఏమవుతాడు అని చెప్పిన డైలాగ్‌ని ఎవడు పట్టించుకోవట్ల. అంటే పిల్లలకి మెయిన్‌గా చెప్తున్నా ఇక్కడ టీచర్ మీద రెస్పెక్ట్. హ్మ్. ఇప్పుడు మనం ఒక మాట చెప్తున్నాము. ఏదో నుంచొని చెప్తున్నారు, పాఠం చెప్తున్నారు కాదు. ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారని వినాలి గదా! హ్మ్. వింటేనే కదా ముందు తర్వాత దాని గురించి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వినకుండా టైమ్ పాస్ కోసం 40 మంది పిల్లలుంటే 40 మంది పిల్లలకి ఒకేలాగానే టీచర్ పాఠం చెప్తుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికో, స్కూల్ టాపర్‌కో సెపరేట్‌గా చెప్పట్లేదు. అవును. ఫస్ట్ బెంచ్‌లో ఫస్ట్ కూర్చున్న వాడికి, లాస్ట్ బెంచ్‌లో లాస్ట్ కూర్చుని మధ్యలో దరువేసేవాడికి ఒకలాగే పాఠం చెప్తారు. ఎవడు ఎంతవరకు అబ్జర్వ్ చేస్తాడన్నది విజ్ఞత వాళ్ళ కొద్దిగా విజ్ఞత, వాళ్ళకున్న విచక్షణ, వాళ్ళకున్న రెస్పాన్స్ వాళ్ళ మీద వాళ్ళకున్న బాధ్యత. అవును. ఈ 3 లేనప్పుడు ఎవ్వడు ఎవరిని బాగు చేయలేడు. హ్మ్. అదే చెప్పాను కదా! మీ అబ్బాయి రెగ్యులర్‌గా స్కూల్‌కి రావట్లేదు. మీ అమ్మాయి రెగ్యులర్‌గా హోంవర్క్ చేయట్లేదు అన్నప్పుడు రియాక్ట్ అయ్యే పేరెంట్స్ ఎందుకు చేయట్లేదని రెస్పాన్సిబుల్ ఫీల్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. అసలు ఇన్ని గొడవలే జరగవు. రైట్. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇప్పుడు మనం ర్యాంకుల గురించి అనుకున్నాం గదా! ఇప్పుడు ఒక అమ్మ భరతనాట్యం నేర్చుకోవాలనుకుంది. హ్మ్. ఇప్పుడు నేను నేర్చుకోవాలనుకున్నాను. నేను సంగీతం పాడాలనుకున్నాను. నేను పాడలేకపోయాను, నేర్చుకోలేకపోయాను, కంటిన్యూ చేయలేకపోయాను. మా అమ్మాయిని నేర్చుకుంటావా చస్తావా అనడం తప్పు గదా! హ్మ్. తనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హ్మ్. హ్మ్. మీలో మోర్ దెన్ 50% స్టూడెంట్స్ పేరెంట్స్ ప్రెషర్ వల్ల కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అవును. రీసెంట్‌గా మనం చూసాం. జస్ట్ బిఫోర్ ఎగ్జామినేషన్స్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అవును. కాలేజీలో జాయిన్ అయ్యి ఇష్టం లేని కోర్స్‌లో జాయిన్ అయ్యి, భరించలేక, ప్రెషర్ తట్టుకోలేక, అదేదో తలాతోక అర్థం కాక ఎందుకంటే వాడికి ఇష్టం లేదు, నచ్చంది కాబట్టి. హ్మ్. హ్మ్. ఎవరు ఎవరిని ఏం సాధించుకున్నారు? ఎవరు ఎక్కడ యాహ్, ఎవరి అనుకున్నది ఎవరనుకున్నది ఎక్కడ ఏం జరిగింది? ఈ ప్రెషర్ కూడా నేనంటున్నా అంటే యెస్. ఇవన్నీ ఉన్నాయి. ఈ కోర్సులన్నీ ఉన్నాయి. ఇలా చదవాలి అని మాత్రమే చెప్పండి. ఏం చదువుకోవాలి? ఎలా చదువుకోవాలనేది వాళ్ళని నిర్ణయించుకోనియండి. హ్మ్. పిల్లలకి అంటే ఒక నిర్ణయం ఉంటుంది. బాగా చదువుకో అనే చెప్తారు. మీరెవరైనా చూడండి మనిషి మామూలు ఒక సంస్కారం ఉన్న మనుషులు ఎవరైనా 10థ్ చదువుతున్నావా? ఇంటర్ చదువుతున్నావా? డిగ్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ వచ్చాయి కదా! చదువుతున్నావా? అని అడుగుతారు. ఎన్ని మార్కులొస్తాయని ఎవరు అడగరు. అవును. విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవ్వరు నీకెన్ని మార్కులొస్తాయని అడగరు. హ్మ్. బాగా చదువుతున్నావా అని మాత్రమే అడుగుతారు. రైట్. ఇంకొక రీజన్ ఇంకొకటి కూడా చూడండి. మార్కులు ఎన్నొస్తాయి అన్న దానికన్నా బాగా హ్మ్. చదువు అని చెప్పడంలో రీజన్ ఏంటక్కడ? టైమ్ వేస్ట్ చేయకుండా టైమ్‌ని వేరే పనికిమాలిన విషయాల్లో, వ్యవహారాల్లో తలపెట్టకుండా చదువు మీద కాన్సంట్రేట్ చెయ్యి అని చెప్పటమే అక్కడ ఉన్న లక్ష్యం. రైట్. బాగా చదువుకో అన్నదానికి అర్థం అదే. హ్మ్. హ్మ్. అంతే తప్ప 100కి 100 తెచ్చుకోవాలిరోయ్ అంటే తప్పది. ఓకే. సో, ఈ ప్రెషరు పేరెంట్స్‌కి ఎప్పుడు ఒక్క ప్రశ్న పిల్లలు నాకు తక్కువ మార్కులొచ్చాయని అడుగుతున్నావు గదా! నీకెన్ని మార్కులొచ్చాయని ఒక ప్రశ్న పిల్లలు అడిగితే పేరెంట్స్ ఏం జేయాలండి? అది అడిగే వరకు పెట్టుకోవద్దంటున్నా నేను. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో చాలా తెగించున్నారు. ఆ ప్రశ్న వాళ్ళు అడిగే వరకు వద్దు. హ్మ్. దేనికి ఎంత చదువుకునే వాడికైనా, ఎంత తెలివైన వాడికైనా, ఎంత బుద్ధిమంతులకైనా ఒక కెపాసిటీ వరకు ఉంటుంది. రైట్. ఇప్పుడు గిన్నె ఎంత అందమైందైనా అందులో పట్టెన్నే నీళ్లు, పాలు పడతాయి. కాదు చాలా గిన్నె బావుంది. ఎక్కువ పోస్తే పట్టవు ఒలికిపోతాయి గదా! అవును. పిల్లల మైండ్ అయినా అంతే. ఓకే. సో, వాళ్ళకేది ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళకేది నచ్చుతుందో అది మంచిదా? కాదా? అది చేయకూడదు అంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కాదు నేను రోజు లేట్‌గా వస్తాను ఇంటికి అంటే పళ్ళు రాలగొట్టండి తప్పులేదు. నాకు ఈ కోర్స్ వద్దు ఇంకోటి చేస్తారంటే చేయండి. ఇంకొకటి చేసే ముందు
చెయ్యాలనుకున్నప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలు కూడా ఒక కోర్స్ చేయాలనుకోవచ్చు. తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా వాళ్ళు ఆలోచించాలి. ఇది చేయగలరా? ఇది చేయించగలరా? ఇంత ఖర్చు వాళ్ళు పెట్టగలరా? లేదా అని. దాన్ని ఇప్పుడు మరి జస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ మూర్తి గారు ఐఐటీకి వెళ్ళలేకపోయాడు. ఆర్థిక పరిస్థితి వల్లే. అవును. కానీ ఈరోజు ఎంతమంది ఆయన చూడండి, దట్ ఈస్ కాల్డ్ ఛాలెంజ్. ఎంతమంది ఐఐటియన్స్ ఆయన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఐఐటీకి వెళ్ళలేకపోయాడు. మేబీ ఆయనకి అది కోరిక లాస్ట్ వరకు ఉండిపోవచ్చు. కానీ ఎంతమంది ఐఐటియన్స్‌కి ఆయన ఉద్యోగం ఇవ్వగలిగిన స్థాయికి ఎదిగాడు. దట్ ఈస్ కాల్డ్ డెవలప్‌మెంట్. అది కసిగా పైకి రావటం అంటే. కదా! ఆయనకి పరిస్థితులు అనుకూలించాయి. సుధామూర్తి గారు బాగా సపోర్ట్, ఇవన్నీ ట్రాష్. ఆయన చేయాలనుకున్నాడు, చేస్తున్నాడు. దానికి ఆ సపోర్టివ్‌గా ఆవిడ ఆయనకి సపోర్ట్ చేసిందంటే ఆయన కూడా ఆవిడకి ఎంత సపోర్ట్ చేసుంటాడో కదా! అవును. కదా! అది ఎదుగుదలంటే. ఆయనేమి ఎక్కడ ఉద్యోగం చేసి ఎక్కడో ఉద్యోగంలో చేరిపోయి సింపుల్‌గా ఉండిపోలేదే. అలా వాళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. అంతే తప్ప వాడెవడో పనికిమాలిన రీల్స్ చేసి బోలెడన్ని వచ్చాయి. కాబట్టి మనం ఇంకాస్త దరిద్రంగా మాట్లాడదాం, ఇంకాస్త దరిద్రంగా ఎక్స్‌ప్రెషన్ పెడదాము. లేదా శ్రీరెడ్డి కన్నా ఎక్కువ చేద్దాం. ఇంకొక ఎవరికన్నా ఇంకొకటి ఉంటే దానికన్నా ఎక్కువగా మనం ఇవి చేస్తే బాగుంటుందేమో, ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుందేమో, లేదా కూర్చుని వాళ్ళని అడ్డగోలు దరిద్రమైన ప్రశ్నలు వేస్తే బాగుంటుందేమో, అలా మనం పైకి వద్దాం అనుకున్న వాళ్ళు ఒక లిమిటెడ్ టైం వరకు పైకి రావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ అందరి మీద దృష్టి పెట్టిందంటే అంత లోపల వేసి పారేస్తుంది కదా! రైట్. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? తర్వాత దేనికి పనికొస్తారు? దేనికి పనికిరారు. ట్యూషన్ సెంటర్ కూడా పెట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపిస్తే వీడేం బూతులు నేర్పిస్తాడని పేరెంట్స్ భయపడతారు కదా! అవును. ఎక్కడ ఉద్యోగాలకి వెళ్ళకపోగా వాళ్ళు ఏమీ చేయలేరు. అడుక్కు తిన్నా కూడా వాళ్ళకి భయమే. అంటే గుర్తుపెట్టుకోండి, అలాంటి పనులు చేసి పైకొచ్చిన వాళ్ళు రోడ్డు మీద ముసుగేసుకుని అడుక్కు తినాల్సిందే వాళ్ళు. రైట్. వాళ్ళ మొహం చూస్తే ఎవరు ముష్టి కూడా వేయరు. దానివల్ల ఉపయోగాలు ఎవ్వరికీ లేవు. అది ఎందుకు మరి వాళ్ళ బుర్రకు ఎక్కట్లేదో, అర్థం కావట్లేదో, వాళ్ళ ఫ్యూచర్‌ని ఏం చేద్దామని ఆ పని చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రైట్. ఓ దొంగాడైనా ఏమన్నా ఒరేయ్ దొంగతనం చేయకురా అని పాఠాలు చెప్పటానికి ఉపయోగిస్తాడేమో కానీ వీళ్ళు మాత్రం దేనికి పనికిరారు. సో, చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పేరెంట్స్ చాలా వరకు ఆలోచించాలి. ఎప్పుడైతే ర్యాంకుల మీద దృష్టి పెడతారో అవి ఖచ్చితంగా ర్యాంకులుగానే మిగిలిపోతాయండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎడ్యుకేషన్ మీద వాళ్ళు ఏం చదువుతున్నారు, మనం ఏం చదివిపిస్తున్నాం, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎడ్యుకేషన్ అంటే చదువు మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. చదువుకి సంబంధించినవి, వాళ్ళు నేర్చుకోవాలి అనుకున్నవి చాలా ఉన్నాయి. వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి మనం నేర్పిస్తే అదే ఎడ్యుకేషన్ అవుతుంది. దాంట్లో పైకొస్తారు. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా సుధామూర్తి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మోటివేట్ చేసిన వాళ్ళున్నారు. సమాజంలో గొప్ప స్థాయిలో నిలబడ్డ వాళ్ళున్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా పేరెంట్స్ చిన్న చిన్న కథల రూపంలోనూ వీలైనప్పుడు వాళ్ళకి సంబంధించిన లైఫ్ హిస్టరీ కానీ చెప్పే ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్‌ని పిల్లలకి చూపించే ప్రయత్నం చేయండి అట్‌లీస్ట్. దానివల్ల వాళ్ళలో కాస్త మార్పొచ్చినా, మనం ఆలోచన విధానంలో కొంచెం మార్పొచ్చినా మనం ఖచ్చితంగా సక్సెస్ సాధించినట్లే. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.